Good morning, my dear buddies. Welcome back to our channel. Welcome back to our series of communication English videos. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలామంది వరకు రీచ్ అవ్వాల్సి ఉంది. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి లేదా మీ శ్రేయోభిలాషులకి షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ సంథింగ్ గుడ్ టు అదర్స్ ఈజ్ అవర్ డ్యూటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా పనికొచ్చింది వేరే వాళ్ళకి షేర్ చేయడం మన యొక్క కర్తవ్యం. చూడండి, ప్రతిరోజు ఎంతోమంది మనకి రీల్స్ పంపిస్తుంటారు. మనం కూడా ఎన్నో రీల్స్ చాలామంది పంపిస్తూ ఉంటాం. వాళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. షేరింగ్ సంథింగ్ గుడ్ టు అదర్స్ ఈజ్ అవర్ డ్యూటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ మేకింగ్ సెంటెన్సెస్ ఫర్ మెనీ డేస్. ఇన్ దట్ ప్రాసెస్ we are going to learn how to make sentences by using may and might today. మనం సెంటెన్సెస్ తయారు చేసుకుంటున్నాము. ఆ ప్రాసెస్లో ఈరోజు మేని మైట్ని ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ మేని మైట్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే పాసిబిలిటీస్ గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం. పాసిబిలిటీస్ అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. అంటే అది ప్రెజెంట్ అవ్వచ్చు, ఫ్యూచర్ అవ్వచ్చు. అట్ ది సేమ్ వే పాస్ట్ పాసిబిలిటీస్ కూడా చెప్పేటప్పుడు మే ఆర్ మైట్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా పర్మిషన్స్, పొలైట్ వేలో పర్మిషన్ ఇవ్వడానికి లేదా పర్మిషన్ తీసుకోవడానికి, అంటే ఫార్మల్ వేలో పర్మిషన్ ఇవ్వడానికి, పర్మిషన్ తీసుకోవడానికి, పర్మిషన్ అడగడానికి మనం ఈ మే మైట్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా విష్ ఆర్ ప్రేయర్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ మే అండ్ మైట్ని ఉపయోగిస్తాం. విష్ ఆర్ ప్రేయర్ అంటే, విష్ అంటే కోరుకోవడం, ప్రేయర్ అంటే ప్రార్థించడం. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాం కదా. ఎలా అంటే, నేను బాగుండాలి, నాకు ఎక్కువ మార్కులు రావాలి, నాకు ఒక మంచి అమ్మాయి భార్యగా రావాలి, నాకు ఒక మంచి అబ్బాయి భర్తగా రావాలి. వాట్సాప్ కొటేషన్స్ లైక్ అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి, లైక్ దట్ ఇలా మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం లేదా విష్ చేస్తూ ఉంటాం. లైక్ దట్ మనం సో అండ్ సో ప్రేయర్స్ ఆర్ విషెస్ చేస్తూ ఉంటాం. వాటికి కూడా మనం ఈ మే ఆర్ మైట్ని ఉపయోగించవచ్చు. ఈ మే మైట్ని ఉపయోగించి సెంటెన్సెస్ తయారు చేయాలంటే ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ మే ఆర్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, ఇక్కడ ఇట్ మే రైన్ టుడే అంటే దీని అర్థం ఈరోజు వర్షం పడవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ మే ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఒక పాసిబిలిటీ, అంటే జరగవచ్చు, వర్షం పడవచ్చు అని దాని అర్థం. మే ఐ కమ్ ఇన్, మనం చాలాసార్లు చిన్నప్పటి నుంచి మనం తెలుసో తెలియకో అడుగుతూ ఉంటాం. టీచర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మే ఐ కమ్ ఇన్ సార్ అని ఉంటాం. లైక్ దట్ ఈస్ ఏ పొలైట్ పర్మిషన్. అంటే పొలైట్, గౌరవప్రదంగా మనం పర్మిషన్ అడిగేటప్పుడు మనం మేని ఆ మైట్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా మే యూ లివ్ లాంగ్ అంటే నువ్వు చాలా కాలం జీవించుగాక. దట్స్ ఏ విష్. అంటే మనం పెద్దలు మనల్ని ఆశీర్వదిస్తారు కదా. లైక్ దట్ వీ కెన్ యూజ్ మే అండ్ మైట్ ఫర్ దట్ ఆల్సో. ఇంకా ఈ స్మాల్ ఫ్రేజ్ని క్వశ్చన్ ఫార్మాట్లో పాసిబిలిటీస్ గురించి అడిగేటప్పుడు ఈ స్మాల్ ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. అదేంటంటే డూ యూ థింక్. ఇది వాడేటప్పుడు ఇట్స్ బెటర్ టు యూజ్ మైట్. మైట్ వాడడం మంచిది. డూ యూ థింక్ ఇట్ మైట్ రైన్ టుడే. డూ యూ థింక్ ఇట్ మైట్ రైన్ టుడే. ఈరోజు వర్షం పడుతుందని నువ్వు అనుకుంటున్నావా అని దాని అర్థం. డోంట్ యూ థింక్ హీ మైట్ కమ్ టు మూవీ. డోంట్ యూ థింక్ అంటే నువ్వు అనుకోవడం లేదా. ఏమనుకోవడం లేదా? హీ మైట్ కమ్ టు మూవీ, అతడు సినిమాకి వస్తాడు అని నువ్వు అనుకోవడం లేదా అని దాని అర్థం. లైక్ దట్ డూ యూ థింక్ అండ్ డోంట్ యూ థింక్ అనే ఫ్రేజెస్ను కూడా మనం పాసిబిలిటీస్ గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం. ఎలా అయితే మనం మే అండ్ మైట్ని ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ గురించి ఉపయోగిస్తామో, పాస్ట్ పాసిబిలిటీస్ గురించి మాట్లాడేటప్పుడు మే హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ని ఉపయోగించాలి. అంటే చూడండి, సబ్జెక్ట్ ప్లస్ మే హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫార్మేట్లో మనం ఒక సెంటెన్స్ తయారు చేసామంటే దాని అర్థం గతంలో ఒక పాసిబిలిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాము అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను కీస్ మర్చిపోయాను. అది ఎక్కడ మర్చిపోయానో నాకు గుర్తులేదు. అప్పుడు నేను ఎలా మాట్లాడతానంటే, నేను నా కీస్ బెడ్రూమ్లో మర్చిపోయి ఉంటాను, లేదా నేను నా కీస్ కిచెన్లో మర్చిపోయి ఉంటాను, నేను వాడికి డబ్బులు ఇచ్చేసి ఉంటాను. అంటే గతంలో పాసిబిలిటీస్ గురించి మాట్లాడేటప్పుడు ఈ
మే హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ V3ని ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ బెటర్ టు యూస్ మైట్ హ్యావ్ టు గెట్ బెటర్ అండర్స్టాండింగ్. మైట్ అంటే పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం మైట్ హ్యావ్ని ఉపయోగించడం మంచిది అని నా అభిప్రాయం. చూడండి, పాస్ట్ పాసిబిలిటీస్ గురించి అర్థం చేసుకోవడానికి ఒక స్మాల్ సెంటెన్స్ ఇక్కడ ఉంది. అదేంటంటే ఐ మైట్ హ్యావ్ ఫర్గాటెన్ మై బైక్ కీస్ ఇన్ ద బెడ్రూమ్. దీని అర్థం నేను నా కీస్ బెడ్రూమ్లో మర్చిపోయి ఉంటాను. ఐ సబ్జెక్ట్ మైట్ హ్యావ్ ప్లస్ ఫర్గాటెన్, ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాటెన్, ఫర్గెటింగ్, ఫర్గెట్స్. దీస్ ఆర్ ద 5 వెర్బ్ ఫార్మ్స్ ఆఫ్ ఫర్గెట్. ఫర్గెట్ అంటే మర్చిపోవడం. మై బైక్ కీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఇన్ ద బెడ్రూమ్ అనేది ఒక adverbial phrase. This is how we can make different kinds of sentences by using this may and might. చూడండి, మే మైట్ను ఉపయోగించేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం పాసిబిలిటీస్ గురించి చెప్పేటప్పుడు ప్రెజెంట్లోనైనా పాస్ట్లో అయినా మేని ఆర్ మైట్ను ఉపయోగించవచ్చు. చాలామంది ఏమంటారంటే మే అంటే తక్కువ పాసిబిలిటీ, మైట్ అంటే మరికొంచెం ఎక్కువ పాసిబిలిటీ అని అంటుంటూ ఉంటారు. మేబీ ఇట్ ఈస్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. పాసిబిలిటీస్ గురించి మాట్లాడేటప్పుడు మే ఆర్ మైట్ ఉపయోగించండి. అదేవిధంగా పర్మిషన్స్ గురించి ఆర్ విష్ ఆర్ ప్రేయర్ గురించి మనం చెప్పేటప్పుడు మనం ఈ మే ఆర్ మైట్ ఉపయోగిస్తే మంచిది. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. Try to make some sentences by using this may and might and put them in our comment box. Thanks for watching. This is DPM, your well wisher, signing out until we meet again.